యేసు వైపు చూస్తూ నీవు నడవాలి. కానీ ఎప్పుడు మునిగిపోతావు, ఎప్పుడు చెడిపోతావు, ఎప్పుడు పడిపోతావు, ఎప్పుడు నడవలేని పరిస్థితి వస్తుందంటే వ్యర్థమైన వాటిని చూసి. ఈ అలలు ఎన్ని రకాలుగానైనా వ్యాఖ్యానించుకోవచ్చు. చూడకూడని ప్రతి విషయం కూడా సాతాను రేపిన కెరటాలే. మనం ఆధ్యాత్మిక నేత్రాలతో మనం చూడకూడని ప్రతి విషయం కూడా, మన మనస్సు ఎటైనా మళ్ళిందనుకోండి, అటు వాడు అలాగన్నాడు, వీడు ఇలాగన్నాడు, అలాగా అని అనవసర విషయాల మీదకి నీ మనస్సు వెళ్ళినప్పుడు నువ్వు మునిగిపోవడం మొదలవుతుంది. ఆ సుప్రసిద్ధమైన సుపరిచితమైన కీర్తన చూడండి, 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి, అంటే అవసరం లేని వాటిని చూడటం. అక్కడ నీ పడిపోవడం స్టార్ట్ అవుతుంది, అక్కడ నీ పతనం స్టార్ట్ అవుతుంది, అక్కడ నువ్వు మునిగిపోవడం స్టార్ట్ అవుతుంది, అక్కడ నీ ప్రార్థన జీవితం చల్లారిపోవడం స్టార్ట్ అవుతుంది. దేవుని ప్రణాళిక నుండి నువ్వు తొలగిపోవడం స్టార్ట్ అయిపోతుంది. ఎవడైనా నీ దగ్గరకు వచ్చి ఏదైనా ముచ్చట మొదలు పెడితే, బ్రదర్ ఇది మనకు అవసరమా అని అడిగాను. ఎందుకొరకు అవసరం? దీని ద్వారా మనం బాగుపడతామా, ఇంకా ఉజ్జీవింపబడతామా, ఇంకా ఆధ్యాత్మికంగా బలపడతామా, మన ప్రార్థన ఎక్కువ అవుతుందా, మనలో యేసు పోలిక వస్తుందా? నీలో యేసు పోలికను చెక్కడానికి ఉపయోగపడని ప్రతి ఒక్కటి కూడా నీకు పెంట కుప్పతో సమానం, విషంతో సమానం, విషంతో సమానం. ఏమైనా చెప్పు బ్రదర్, కొంచెం నన్ను యేసయ్యలాగా మార్చేది ఏమైనా ఉంటే. నాలో దేవుడు అంటే భయము భక్తి పెంచే విషయం ఉంటే మోకరించాలి, ప్రార్థించాలి, విరిగి నలిగిన మనస్సు నాలో పుట్టించే సంగతి ఏమన్నా ఉంటే ఒట్టిగానే ఆ బ్రదర్ మంచోడు కాదు, ఈ సిస్టర్ మంచిది కాదు అంటున్నాడంటే వీడు పెద్ద సైతాన్. సంఘములో హానికరమైనటువంటి మాటలు చలామణి అవుతా ఉన్నాయి విస్తృతంగా. మన సంఘం కాదు, ప్రపంచవ్యాప్త సార్వత్రిక సంఘంలో, క్రైస్తవ సమాజం అంతటిలో కూడా వ్యర్థమైన ముచ్చటలు, ముసలమ్మ ముచ్చటలు, ముసలయ్య ముచ్చటలు యవనస్తులు కూడా చెప్పుకుంటున్నారు ఈ మధ్య. అంటే పనికిరాని ముచ్చట్లు అన్నమాట. ఈ పనికిరాని ముచ్చటలను దృష్టిలో పెట్టావంటే నువ్వు పడిపోవడం చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఆధ్యాత్మిక యాత్రలో నీ కళ్ళు యేసయ్య మీద ఫిక్స్ కావాలి. అటు ఇటు ఎన్ని కెరటాలు లేచినా, ఎంత పెనుగాలి వీచినా, ఎంత బీభత్సం భయంకరంగా సంభవించినా నీ కళ్ళు మాత్రం యేసయ్యనే చూస్తున్నంత వరకు నువ్వు పడిపోకుండా, మునిగిపోకుండా ముందుకు నడవగలుగుతావు. 30 అడుగులే కాదు, 300 అడుగులైనా, 3 కిలోమీటర్లైనా, అవతల దరి చేరేదాకైనా, యేసు దగ్గరికి నీవు చేరేదాకా నడవగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వేర్ యు ఆర్ లుకింగ్ ఎట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఆన్ what issues you are concentrating your attention. నీ మానసిక శక్తులు, ఆలోచనలు
దేని మీద కేంద్రీకరిస్తున్నావో అవే నిన్ను మునిగేటట్టు చేస్తాయి, అవే నిన్ను నడిచేటట్టు చేస్తాయి. అవసరమైన వాటిని ఆలోచించాలి. అవసరం లేని ఎవరైనా మాట్లాడినా బ్రదర్ అవన్నీ మనకి ఎందుకండి, మన బ్రతికేంటో మనం చూసుకుందాం. రేపు యేసయ్య రెండో రాకడలో వాని సంగతి, ఈమె సంగతి, ఆమె సంగతి అని మనల్ని లెక్క అడుగుతాడా? లేకుంటే మనల్ని లెక్క అడుగుతాడా? ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్క ఒప్పగించవాలి. వాడెందుకు మునిగాడు, వీడెందుకు మునిగాడు అంటే నీకెందుకు, అది నన్ను అడుగుతాడు నా లెక్క, నిన్ను అడుగుతాడు నీ లెక్క. మన లెక్క అప్పగించుకోవడానికి మనం సిద్ధపడతాం. లెట్ us నాట్ టాక్ అబౌట్ ఎనీబడీ ఎల్స్ అనుకున్నవాడు ఆఖరి దాకా విజయవంతంగా నీళ్ళ మీద నడుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.